సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని ప్రముఖ శ్రీ గణేష్ దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు అత్యంత పారదర్శకంగా జరిగింది. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈవో, చైర్మన్ సమక్షంలో భక్తుల కానుకలను లెక్కించారు. గత 97 రోజులకు గాను ప్రధాన హుండీ ద్వారా 29,72,351 ఆదాయం వచ్చింది. ఇటు అన్నదాన హుండీ ద్వారా 1,54,838 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నిధులను ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కోసం ఖర్చు చేయనున్నట్లు పాలక మండలి స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. నేను లావణ్య, శ్రీ గణేష్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి. ఈరోజు 97 రోజులకు గాను దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ హరిప్రసాద్ గారు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీ రంగారావు గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రెస్, గ్రామ పెద్దలు, అర్చకులు, సిబ్బంది, సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇది హుండీ ఆదాయం, జనరల్ హుండీ ఆదాయం వచ్చేసి 29,72,351 రూపాయలుగా నమోదైంది. అన్నదానం హుండీ ఆదాయం 1,54,838 రూపాయలుగా నమోదైంది. మొత్తం 97 రోజుల హుండీ ఆదాయం 31,27,189 రూపాయలుగా నమోదైంది. ఇది గతసారి హుండీ లెక్కింపు కార్యక్రమం కన్నా ఎక్కువగా ఉంది. ఈసారి బాగా ఇంప్రూవ్ అయింది. భక్తులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్నదానం హుండీ కూడా చాలా ఎక్కువగా నమోదైంది. అందరి ఆలయ అర్చకులు, సిబ్బంది అందరి సహాయ సహకారాలు, మా చైర్మన్, ధర్మకర్తల మండలి అందరూ కూడా కృషి ఫలితంగా హుండీ ఆదాయం ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో పాల్గొని దేవాలయ అభివృద్ధికి భక్తులందరూ కూడా కృషి చేయవలసిందిగా మనం చేస్తున్నాం.